హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తమ్మ.com. ఇంకా కార్తీక మాసం మొదలైపోయిందంటే పూజలు హడావిడి. ఇక్కడ మా అత్తమ్మ అయితే తెల్లవారుజామున 4 లేచి తులసమ్మ దగ్గర పూజ అయితే చేసేసుకుంటున్నారు. అయితే మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ మా అత్తగారు చక్కగా దీపాలన్నీ అలంకరించుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. ఈ వ్లాగ్లో మంచి ట్రెడిషనల్ అందరికీ తెలిసిన రెసిపీ అనుకోండి, ఒకటే ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నారు. ఇక్కడ మనం దీపం పెట్టుకునే ముందు కుంకుమ పెట్టుకుని తర్వాత దీపాలకు కూడా కుంకుమ పెట్టి అప్పుడు దీపాలు వెలిగించడం మొదలు పెట్టాలి అని మా అత్తగారు నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలాగే ఎన్నో మంచి మంచి విషయాలు ఉన్నాయండోయ్. ముందు ముందు వ్లాగ్స్లో నేను మా అత్తగారి చేత అన్నీ చెప్పిస్తాను. వ్లాగ్స్ అన్నీ చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ చూసారా ఆ దీపాలు ఎంత చక్కగా అందంగా ఉన్నాయో. ఇవి మామూలుగా మనకి బజార్లో దొరికే మట్టి దీపాలేనండి. వాటికి చక్కగా పచ్చరంగు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ వేసి అలంకరించుకుని ఈ కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర పెట్టుకోవాలని చెప్పి ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇక్కడైతే మా అత్తగారు పూజ స్టార్ట్ చేసుకున్నారు. సంకర్షణ దేవ మృత్యున అనిరుద్ధ పురుషోత్తమ దుఃఖిత నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ మాధురి కృష్ణ పరబ్రహ్మణే నమోతిష్టంతో భూతిజాయతే ఓంకాయ ఓం సత్యమోమితపరేణ్యం భర్గో దేవ సింధియోగ ప్రచోదయాతో మా భోజ్యోగం బ్రహ్మపురం నిర్దీక్షణ परमेश्वर प्रीत्यर्थम समाभ्याम सुखेशोते समाश्रयत्तमाय साध्य ब्रह्म द्वितीय परार्धे श्वेतवरागर्भे सुंदरकलिगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भट्टगण्डे मेरु दक्षिण दिग्भागे श्रीशैलमहिषादुर्गे गोदावरी हरिहर తెల్లవారుజామునే దీపం పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంతో హాయిగా, మనస్సుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదండి. ఇక్కడ మా అత్తగారు ఒక పాట పాడారు. కాకపోతే వెనకాతల కొంచెం సౌండ్ డిస్టర్బెన్సెస్ వల్ల నేను పూర్తిగా రికార్డ్ చేయలేకపోయాను. నెక్స్ట్ వ్లాగ్లో ఆ పాట నేను పూర్తిగా రికార్డ్ చేసి దాని లిరిక్స్ కూడా నేను పెడతాను. అది మా అత్తగారు స్వయంగా రాశారండి. रक्ष रक्ष महेश्वरी रक्ष रक्ष महेश्वरी आत्मोपदेश नमस्कार समर्पयामि अनेक नमस्कार समर्पयामि శ్రీ తులసమ్మకు పూజలు చేయగ సుందరులందరూ భక్తితో అర్చించెదము ఆనందము. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాం. ఇది అందరికీ తెలిసిన సుపరిచితమైన రెసిపీయేనండి, అదే ఊతప్పం. హలో అత్తయ్య, ఇప్పుడు ఏం రెసిపీ చేస్తున్నారు? ఇవనే మన ఇడ్లీ చో ఉంటుంది కదమ్మా, మనం ఏం చేస్తాము, ఇడ్లీకి రుబ్బుకుంటాం కదా. కొంతమంది వరి నూక వేసుకుంటారు, కొంతమంది ఉప్పు నూక వేసుకుంటారు. ఇడ్లీ రవ్వ ఏది వేసుకున్నా సరే, ఇప్పుడు పిల్లలు అస్తమాను ఇడ్లీ అంటే చిరాకు పడతారు కదా, వాళ్ళు తినరు. ఆ తిన్నప్పుడు మనకి ఏమిటవుతుందంటే చక్క ఇలా నాన్ స్టిక్ మీద కానీ పెనం మీద కానీ చక్క ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఏమిటవుతుందంటే వాళ్ళకి హ్యాపీగా ఇది పిజ్జా అనుకుంటారు పిల్లలు. జ్ఞానం లేని 4 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలకి ఇప్పుడు అన్ని పిజ్జాలని తెలుసు కదా వాళ్ళకి. ఇలా మనం రొట్టి ముక్క ఇలాగా పొంగరం అంటే వాళ్ళకి తెలియవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒరే నాన్న పిజ్జా అంటే వాళ్ళు ఏంటంటే ఇది పిజ్జా ఇష్టంగా తింటారు అన్నమాట.
దాని కాంబినేషన్ ఏం చేస్తున్నారు? దీని ఇక్కడ ఏదో నాకు combination- కనిపిస్తున్నాయి కొన్ని. దీని కాంబినేషన్ ఏంటంటే కొబ్బరికాయ పచ్చడి. వావ్. ఈ పిల్లలు ఎక్కువ కొబ్బరి ఇష్టపడతారమ్మా. హెల్దీ కూడా. హెల్దీ కూడా, పిల్లల ఆరోగ్యం. దీని మీద ఏంటంటే క్యారెట్ బాగా తురుములా చేసి అది వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. బాగా కొంచెం పిల్లలు అనుకో 5-6 తరగతి చదివాడు, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్దీ ఏంటంటే కొత్తిమీర ఐరన్ కదా, అది బాగా తెలివితేటలు పెంచుతుంది, కంటికి మంచిది, హార్ట్కి మంచిది, అన్నింటికి మంచిది అన్నమాట. ఈ ఊతప్పం చూడగానే 80s కిడ్స్కి 90s కిడ్స్కి ఒక నాస్టాలజియా. స్కూల్కి వెళ్ళే ముందు అమ్మ దగ్గర, నాన్న దగ్గర, తాతగారి దగ్గర చిల్లర పైసలు తీసుకోవడం, ఈ ఊతప్పం కొనుక్కొని తినడం అనేది ఒక ఆనందం. అప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ లేవనుకోండి, తాటాకు మట్టలతో నేసినటువంటి ఒక పాక అని చెప్పచ్చు. కానీ టేస్ట్ ఉండేదండి అద్భుత అని చెప్పచ్చు. ఇప్పుడు కొబ్బరి పచ్చడి మనం ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఐరన్ కడాయి పెట్టుకున్నాయి. ఐరన్ కడాయి పెట్టుకున్నాను. దాంట్లో మనం ఏంటంటే మినప్పప్పు, ఆవాలు, ఇంగువ వేయించుకోవాలి. కొబ్బరి పైత్యం చేస్తుంది కాబట్టి జీలకర్ర కొంచెం వేసుకుంటే ఆ పైత్యాన్ని తగ్గిస్తుంది మాట. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర ఇలా వేయించుకోవాలన్నమాట. ఎర్రగా వచ్చే వరకు మినప్పప్పు అది వేడిదాకా వేయించుకొని ఇంగువ కూడా వేయాలన్నమాట. ఇంగువ వేస్తే దానికి సువాసన బాగా వేస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇంగువ వేసాను నేను. ఇలా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని చక్కగా ఎర్రగా మనం వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ చక్కగా ఎర్రగా. మనకి ఆవాలు లేవన్నమాట. ఇప్పుడు ఆవాలు లేవు కాబట్టి నేను జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేయించానమాట. అర్థమైందా? బాగా ఎండుమిరపకాయలు వేయించేసి పక్కన తీసుకుని పెట్టుకుంటాం అన్నమాట. ఏంటంటే మినప్పప్పు వేగడానికి టైం పడుతుంది, కానీ ఎండుమిరపకాయలు చాలా త్వరగా వేగిపోతాయి. ఏంటంటే ఆల్రెడీ ఎండిపోయి ఉంటాయి కాబట్టి అవి. అర్థమైందా? చూడు, ఎర్రగా వేగుతున్నాయి చూడు. ఈ దోరగా వచ్చేదాకా వేగాలి. అప్పుడు మనం ఆపేసుకుంటే ఆ వేడికి అది దోర వేపు వస్తుంది, అయితే నలుపు అయిపోతుంది మినప్పప్పు అన్నమాట. పసుపు వేసుకోవాలమ్మా. పసుపు ఎందుకంటే యాంటీబయాటిక్ అంటారు దాన్ని. అది మనం తిన్నామనుకో చక్కగా కడుపు శుద్ధి చేస్తుంది. చింతపండు వేసాను చూడు, నేను చాలా తక్కువ, ఎక్కువ పులిపోయి పిల్లలు తినలేరు. పుల్లగా ఉందంటే తినలేరు కదమ్మా. మిరపకాయలు వేసుకున్నాం. తర్వాత దానికి తగినంత ఉప్పు వేస్తున్నాను చూడండి. ఉప్పు ఎక్కువ వేసుకోకండి, కొంచెం ఉప్పు వేసాను ఏమా. దాని తర్వాత కొద్దిగా పంచదార వేయాలి. ఒకవేళ పంచదార లేని వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. కొంచెం పంచదార వేసానేమా. ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తాను. ఏంటి, తీసుకుని దీంట్లో మనం ఇప్పుడు పోపు వేయించుకున్నాం కదా. మనం ఏమిటి వేయించుకున్నాం? మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఇవన్నీ మనం వేయించుకున్నాం కాబట్టి చక్కగా ఇవన్నీ
అంటే పిల్లలు అంత రుచిగా తింటారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇలా మీ పిల్లలు చేసి చక్కగా పెట్టుకోండమ్మా. ఇప్పుడు మీరు ఇడ్లీ పిండికి పాళ్ళు చెప్తే అందరు కూడా తెలుసుకుంటారు, చక్కగా నేర్చుకుంటారు. అయితే ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకున్నారు, ఎంత క్వాంటిటీ ఒక్కొక్కటి ఇప్పుడు తీసుకున్నారు? మనం ఒక గ్లాసుడు పప్పు అంటే ఈ గ్లాస్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ గ్లాస్ నిండా పప్పు పోస్తాం కదా, పోస్తే కరెక్ట్ గా 3 గ్లాసులు నూక పోసుకోవాలి. ఏం చేద్దంటే మనం గ్రైండర్ లో రుబ్బితే, అదే మిక్సీలో రుబ్బామనుకోండి ఒక గ్లాసుగా 2 గ్లాసులే కలుపుకోవాలి. ఏం చేద్దంటే గ్రైండర్ అయితే మనకేంటంటే రుబ్బు ఎక్కువ అవుతుంది, అదే మిక్సీ అయితే మనకు రుబ్బు ఎక్కువ అవ్వదు కాబట్టి గట్టిచ్చేస్తాయి ఇడ్లీ. అందుకోసమని ఒక గ్లాసుకి గ్రైండర్ అయితే 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోండి, అదే మిక్సీ అయితే 2 గ్లాసులు వేసుకోండి. చక్కగా 2-3 సార్లు కడిగేసి గట్టిగా పిండి ఉప్పు వేసి కలిపి ఉంచేస్తే ఒకట్లో బయట వదిలేస్తే చక్కగా రుబ్బు బాగుంటుంది. మనం ఇడ్లీ పెట్టుకునే ముందు చాలా చిక్కగా ఉందనుకోండి కొంచెం నీళ్లు కలుపుకోండి, అప్పుడు దాంట్లో పెట్టుకుంటే మెత్తగా వస్తాయి.